అందరికీ. మీరందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ హరిదేవి బండారి. ఈరోజు మీ ముందుకి పోడ్కాస్ట్ విత్ హరితో వచ్చాను. మన డే లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము. ఏదైనా స్టార్ట్ చేస్తున్నప్పుడు కానీ మనకు రకరకాల సలహాలు వస్తూ ఉంటాయి. రైట్ అని చెప్తుంటారు, కొంతమంది రాంగ్ అని చెప్తూ ఉంటారు. చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటాము. చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఆ పీరియడ్లో మనం చాలా స్ట్రాంగ్గా నిలబడి ముందుకు వెళ్ళినప్పుడే మన గమ్యం వైపు చేరుతూ ఉంటాం. అలాంటి స్టేజ్ని చాలా కాన్ఫిడెంట్గా ధైర్యంగా ముందుకు వెళుతున్న నైనా తేజస్విని కామినేని గారిని ఈరోజు మన పోడ్కాస్ట్లోకి ఇన్వైట్ చేద్దాం. నమస్తే నైనా. నమస్కారం హరి గారు. బాగున్నారా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా ధన్యవాదాలు నన్ను పిలిచడానికి ఈ ప్రోగ్రామ్కి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఆనర్డ్ ఫర్ గివ్ మీ దిస్ ఆపర్చునిటీ టు కమ్ టుడే టు షేర్ మై జర్నీ విత్ ఆల్ ఆఫ్ యూ. అండ్ మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నైనా తేజస్విని గారు లండన్లో పుట్టారు అండ్ ఇండియాలో కొన్ని రోజులు పెరిగారు కూడా. సో మనకి ఇండియన్ కల్చర్ని అండ్ యూకే కల్చర్ని రెండు మిక్సప్ అయ్యి మన ముందుకు వచ్చారు. తన తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. రియల్గా మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నైనా, కాన్ఫిడెంట్ విషయంలో నీకు ఎలాంటి ఇన్ఫర్మేషను అనిపిస్తూ ఉంది? డే లైఫ్లో కానీ నిజ జీవితంలో కానీ నీకు ఎలాంటి సిచ్యువేషన్లను ఫేస్ చేసి నిలబడగలని ధైర్యం ఎలా వస్తుంది? కాన్ఫిడెన్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి మన కష్టాల నుంచి నేర్చుకుంటాం. కాన్ఫిడెన్స్ అంటే ఏంటి, మనుషులతో మాట్లాడడం, మనం ప్రేమించుకోవాలి, మనం ఎలా ఉన్నామో మనకు నచ్చాలి, ప్రేమించుకోవాలి అని అర్థం చేసుకోవాలి. అండ్ లైఫ్లో మనకి కష్టాలు ఏమి వచ్చినా, ఆబ్స్టికల్స్ వచ్చినా దాంతో మనం ఎలా సాధిస్తాం, బేసిక్లీ అది స్ట్రగుల్ నుంచి ఎలా బయటకు వస్తాం, దట్ ఈస్ కాల్డ్ నా పర్సనల్లో కాన్ఫిడెన్స్. And it's about believing yourself, loving yourself and being yourself. నైనా, నాకు రియల్గా నీతో మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం నాకు చాలా ఇన్స్పైర్గా అనిపించింది. మీ అమ్మమ్మ గారి గురించి. తను ఆ కాలంలో డాక్టర్ అవ్వడం అనేది ఈజీ కాదు. ఎందుకంటే ఉమెన్ ఎడ్యుకేషన్ అనేది ఆ కాలంలో చాలా తక్కువగా ఉంటుంది. సో మీ అమ్మమ్మ నుంచి మీరు నేర్చుకున్న కొన్ని కాన్ఫిడెంట్ అంటే ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే విషయాలు ఏంటి? అమ్మమ్మ గురించి చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి అమ్మమ్మతోనే ఎక్కువ పెరిగాను. when I was చిన్నప్పటి నుంచి. అండ్ అమ్మమ్మ నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే గట్టితనం అండ్ కాన్ఫిడెన్స్. ఎలా మాట్లాడతారు, ఎలా బిహేవ్ చేయాలో మనుషులతో, అండ్ అవన్నీ అది నాకు బిల్ట్ అయింది అనుకుంటా. లైక్ మనుషులతో మాట్లాడడం, కాన్ఫిడెంట్గా ఉండడం, ఎలా ట్యాకిల్ చేస్తాను లైఫ్ని. బికాజ్ అమ్మమ్మ ఈజ్ లైక్ టు మీ పర్సన్ లైక్ ఎ సెలబ్రిటీ. ఎంతైనా బికాస్ అమ్మమ్మ పాత రోజులో షీ వాజ్ ఫేమస్ డాక్టర్. అమ్మమ్మ హైదరాబాద్లో నవయోదయ హాస్పిటల్ అని అమీపేటలో ఒక పెద్ద హాస్పిటల్ ఉన్నది. ఆ కాలంలో శోభన్ గారు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ అమ్మమ్మకి చాలా పేషెన్స్ ఆ కాలంలో. అండ్ అమ్మమ్మ ఎప్పుడు చెప్పేది, ఇలా వాళ్ళు వచ్చేవాళ్ళు హాస్పిటల్కి నగ్రేట్ చేశారు. అండ్ అమ్మమ్మ ఈజ్ సచ్ అ లేడీ హూ ఈజ్ సో స్ట్రాంగ్, విచ్ ఐ అడ్మైర్ అబౌట్ హర్. నేను ఇంకా వర్డ్స్లో ఎలా చెప్పాలో తెలీదు. బట్ మా తాతయ్య గారిని, మా అమ్మమ్మకి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఒక తాతయ్య పాస్ట్ అవే కపుల్ ఆఫ్ ఇయర్స్ అగో. ఇంకో తాతయ్య ఉన్నారు కాల్ సూర్యనారాయణ కామినేని, హూ ఇస్ ద హాస్పిటల్ ఆఫ్ కామినేని హాస్పిటల్స్ ఇన్ ఎల్బీ నగర్ ఇన్ హైదరాబాద్. అండ్ తన ఓన్ సొంత తమ్ముడే మా అమ్మమ్మకి. బట్ అమ్మమ్మ likes abroad. She came off to abroad, studied, worked as a doctor. She's a retired, I think, retired doctor ఇప్పుడు. So ఇప్పుడు she's enjoying life. ఇంటి ఎన్విరాన్మెంట్లో అమ్మగారు డాక్టర్లు అయి ఉండి సర్వీస్ చేస్తూ ఉన్నప్పుడు చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాము. సో ఆ సర్వీస్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. వాళ్ళలో ఉన్న ఆత్మస్థైర్యం కానీ అది కానీ మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మన సరౌండింగ్లో కానీ, ఏరియాలో కానీ, ఫ్యామిలీలో కానీ అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఆ స్ప్రెడింగ్ మీ వరకు ఎంతవరకు వచ్చిందంటారు? ఐ థింక్ వాళ్ళే చెప్పాలి, నేను చెప్పలేను అది. బట్ చాలామంది నన్ను చూసిన వాళ్ళు అంటారు దట్ నీకు మీ అమ్మగారు కొన్ని ఉన్నాయి, మీ అమ్మమ్మవి ఉన్నాయి. మా అమ్మ ఎప్పుడు అంటుంది, మా అమ్మమ్మలాగే ఉంటాను, ఎగ్జాక్ట్ అమ్మమ్మ బుద్ధులు ఎక్కువ ఉన్నాయి నా బుద్ధుల కంటే. బికాస్ ఆ కాన్ఫిడెన్స్, ఆ మాట్లాడడం, ఆ తీరు, ట్యాకిల్ చేయడం లైఫ్లో ఐవ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హర్. అండ్ షీఈస్ లైక్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. అమ్మ అంటే చాలా చెప్తుంది నాకు, అడ్వైస్ ఇస్తుంది, హౌ టు ట్యాకిల్ లైఫ్, లెక్చర్స్ అన్నీ ఇస్తారు. లైక్ ఇప్పుడు నేను ఎక్కడ వెళ్ళినా ఎలా డ్రెస్ అవ్వాలి, ఎలా మాట్లాడాలి, తెలుగు వాళ్ళతో ఎలా మనం బిహేవ్ చేయాలి, మనం ఎప్పుడు
ఎలా ఉన్నామో అలా ఉండాలి, ఫేక్గా ఉండకూడదు, రియల్గా ఉండాలి అంటారు. సో అందుకే ఇవాళ యాజ్ యూ కెన్ సీ ఐఎమ్ ఆల్ ద రియల్ ఒథెంటిక్ నైనా తేజస్విని. అండ్ నా పేరు వచ్చి వాళ్ళిద్దరు ఒక కథ ఉంది నా పేరు వెనక. నైనా తేజస్విని ఎందుకు అంటున్నానంటే when I was born మా అమ్మ gave me నైనా, అమ్మమ్మ gave me తేజస్విని. సో ఇట్స్ లైక్ ఇద్దరు పేరెంట్స్ లైక్ ఉమెన్ ఎంపవర్మెంట్. సో ఇట్స్ లైక్ అ పవర్ నా పేరు. అందుకే నాకు చాలా అటాచ్మెంట్ అయిపోయింది ఆ పేరు ఇప్పుడు. దట్స్ గ్రేట్ నైనా యాక్చువల్లీ. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ 2 పిల్లర్స్ లాంటి ఉమెన్స్ ఇంట్లో ఉండడము, అది ఇన్స్పైర్గా తీసుకుని నువ్వు ముందుకు వెళ్తుండడం రియల్గా గ్రేట్, అప్రిషియేట్ దట్ వన్. థ్యాంక్ యూ. మనకేంటి అంటే సొసైటీలో మనం చూస్తూ ఉంటాము, కొంతమంది కామెంట్ చేసేస్తూ ఉంటారు, తొందరగా జడ్జ్ చేసేస్తూ ఉంటారు ఒకరిని. సో అది తీసుకున్నప్పుడు కొంతమంది లో అయిపోతూ ఉంటారు. సో అలా లో అవ్వకుండా ఉండాలి అంటే వాళ్ళ కామెంట్స్ని తిరిగి కొట్టగలిగేంత కెపాసిటీ లోపల పెంచుకోవాలంటే అది డే టు డే ప్రాక్టీస్ వల్ల వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ అనేది బర్త్తో రాదు మనకి. ఇంకొకటి ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది మనకి ఇంటర్నల్గా ఉన్న ఒక వజ్రం, ఒక డైమండ్, అది మనకి షైనింగ్ అవుతూ బయటకు వస్తూ ఉంటుంది. సో కాన్ఫిడెంట్ అనేది షైనింగ్ అవుట్ సైడ్ బట్ ఇంటర్నల్లీ డెవలప్గా ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి కామెంట్ చేసే వాళ్ళకి, ఎస్పెషల్గా సోషల్ మీడియాలో కామెంట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి, దాన్ని ఎలా ఎదుర్కోవాలంటారు ఈ కామెంట్స్ గురయ్యే వాళ్ళని? అంటే పర్సన్గా a couple of years ago నేను అంత కాన్ఫిడెంట్ కాదు. To be honest, I was never a confident person as the way I am right now today. ఎందుకు అది అవుతుందంటే కొన్నిసార్లు అనర్చుకోవచ్చు మన పెద్దవాళ్ళు ఇన్ఫ్లుయెన్స్, లైక్ నువ్వు వేరే వాళ్ళతో కాంపిటీషన్ చేయడం, వాళ్ళు ఎక్కువ, నువ్వు ఇలా నువ్వు అలా, అది కొంచెం మన దాంట్లో ఉంటుంది. అండ్ ఆల్సో మన సొసైటీ లైక్ మనుషులు ఉంటారు, దే ఆల్వేస్ మేబీ డిగ్రేడ్ యూ ఆర్ దే క్రిటిసైజ్ యూ, సే నువ్వు ఇంకా అవ్వాలి, నువ్వు ఇది. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళని పట్టించుకోవద్దు. మనం ఏం చేస్తున్నామో అది రైటా రాంగా మనకి తెలుస్తుంది, వేరే వాళ్ళకి అర్థం అవ్వదు వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ లైఫ్. అండ్ అది ఓవర్కమ్ చేయాలంటే మనం వీ షుడ్ ట్రై టు ఇంప్రూవ్ బై లెర్నింగ్. ఎవ్రీ సింగిల్ డే ఇస్ అ లెర్నింగ్ డే, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అది లెర్న్ చేయకపోతే మన పైకి అవ్వలేము. అండ్ మనుషులతో మాట్లాడితేనే సొసైటీలో నెట్వర్కింగ్ ఈవెంట్స్ వెళ్ళడం, మనుషులతో మాట్లాడడం, యూ గెట్ ఓవర్కమ్ దట్. అండ్ ఇప్పుడు సోషల్ మీడియా అంటే నీకు నాకు తెలిసింది సేమే, ఎవ్రీవన్ టాక్స్ నెగటివ్ అబౌట్ ఈచ్ అదర్ or gossips or judges you. What I tend to do is like లక్ష్మీ ప్రసన్న మంచు గారు చెప్పారు కదా, ఆ ఇంటర్వ్యూలో ఏదో చెప్పారు అనుకున్నా, అది ఏంటి అని మర్చిపోయాను. అది ఏంటంటే laugh at it because people can't be better than you or something like that she said. అంటే అర్థం ఏంటి, మనల్ని ఎవరు మాట్లాడినా గాసిప్ చేసినా దట్ మీన్స్ మనం పట్టించుకోవద్దు, బికాస్ దే కాంట్ బీ లైక్ అస్. దట్స్ వై గాసిప్స్ వస్తాయి. చాలామంది నా గురించి అంటారు, ఏదో అనుకుంటారు, బట్ నిజం తెలిసిన వాళ్ళు, దగ్గర ఉన్న వాళ్ళకి తెలుస్తుంది నేను ఎవరు. బయట వాళ్ళకి ఎవరు తెలియదు, ఏదో లేనిది ఊహిస్తారు, అంతే కదా. అంతే. మేబీ యూ హ్యావ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ దాట్. నాది ఎంఎస్సిలో ఒక థీసిస్ వచ్చిందనమాట రీసెర్చ్లో. నేను చూజ్ చేసుకున్న టాపిక్ ఏంటంటే సోషల్ మీడియా కామెంట్స్ ఎలా ఎమోషనల్ వెల్బీయింగ్ ఇంపాక్ట్ అవుతుందని. సో అది నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది, నేను చూజ్ చేస్తాను. ఆ టైంలో నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు అనిపించింది ఈ సోషల్ మీడియా కామెంట్స్ అనేది కిడ్స్ నుంచి అడల్ట్ వరకు అందరి మీద ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే సోషల్ మీడియా ఇప్పుడు షాపింగ్ అందులోనే జరుగుతుంది, కమ్యూనికేషన్ జరుగుతున్నాయి, రిఫరెన్స్ అడుగుతున్నారు, లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అందులో రేజ్ అవుతున్నారు. డే లైఫ్లో ఒక ప్రాక్టీస్ అయిన భాగమైంది. సో ఈ సోషల్ మీడియా కామెంట్స్ని కొంతమందిని సైబర్ బుల్లింగ్ చేస్తుందన్నమాట. I totally agree. అప్పుడు ఏమవుతుందంటే దీన్ని అరికట్టాలి అంటే మెయిన్గా సోషల్ మీడియా ఫౌండర్స్ అండ్ యాప్స్ మన యొక్క పోడ్కాస్ట్ ద్వారా తెలియజేయాలనుకుంటుంది ఏంటి అంటే ఏఐ ద్వారా మనకి కామెంట్స్ పెట్టారనుకోండి, ఆ నెగిటివ్ కామెంట్స్ని ఇమ్మీడియట్గా రికగ్నైజ్ చేసి డిలీట్ చేసిందనుకో, అప్పుడు ఆ కామెంట్స్ ఉండవు. సో ఆ ఎఫెక్టివ్నెస్ అనేది ఉండదు. సో వాళ్ళు ఇప్పుడు ఏంటంటే నాకు రిసోర్స్ లేదు, బట్ నేను ఆ థీసిస్ రీసెర్చ్ చేసినప్పుడు ఏమనిపించిందంటే ఆ ఏఐని యూజ్ చేసేసి కామెంట్స్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతే అది సొసైటీకి యూస్ఫుల్ అవుతుంది, సైబర్ బుల్లింగ్ రెడ్యూస్ అవుతుంది. సెకండ్ వన్ ఏంటంటే ఈ సోషల్ మీడియా యాప్స్ ఎవరైతే డెవలప్ చేస్తున్నారో వాళ్ళందరూ ఏంటి అంటే ప్రొఫైల్స్ క్రియేట్ చేసేటప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ పెట్టినప్పుడు ఏమవుతుందో వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ ఇచ్చినప్పుడు స్కోర్ చేయడం, హయ్యర్ స్కోర్ వచ్చినప్పుడు ఆ యొక్క ప్రొఫైల్ని డిలీట్ చేయడమో లేక బ్యాన్ చేయడమో కొన్ని డేస్ అలా చేస్తే ఏమవుతుందంటే ఈ కామెంట్స్ పెట్టడం అని తగ్గుతూ ఉంటుంది. సో బట్ ఎవరైనా ముందుకు వచ్చి అలాంటివి చేస్తే రియల్లీ గ్రేట్, అప్రిషియేట్.
I think సో దాని మీద నీ ఒపీనియన్ ఏంటి నేను? that's really quite చాలా ఇంట్రెస్టింగ్ అది టాపిక్ యాక్చువల్లీ. మొన్న న్యూస్ పేపర్ ఏదో చదివాను ఎక్కడో ఆర్టికల్. ఇట్ సెడ్ అబౌట్ ఆస్ట్రేలియాలో దట్ పిల్లలకి అండర్ 16 బ్యాన్ చేస్తున్నారు ఓకే. సోషల్ మీడియా లైక్ ఫేస్బుక్ అయినా social media apps. And I'm really inspired and really find that's a very good thing what they're doing. ఇప్పుడు టీవీ టైం ఇస్తారు, ఐఫోన్స్ ఇస్తారు. మన కాలంలో అసలు వాడేవాళ్ళమా? నేను అసలు వాడడం కాదు. టిల్ ఐ ఓన్లీ యూస్ టు వాచ్ సర్టన్ ఏజ్ లిమిట్ బికాస్ ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సర్టన్ ఏజ్ యూ కెన్ వాచ్ సర్టన్ థింగ్స్. అండ్ ఈ వైలెన్స్, కిల్లింగ్, చంపుకోవడం ఆ చిల్డ్రన్కి అది థాట్ వస్తుంది కదా, వాళ్ళు పెద్దాక అది ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. అండ్ ఐ థింక్ తెలుగు సినిమా అయినా బాలీవుడ్ అయినా ఏమని సినిమా ఏజ్ రిస్ట్రిక్షన్ ఉండాలి. Because they should not get influenced by it, because that's what they think life is. But that's not life. ఇప్పుడు social media, I don't think you should encourage kids for that. నేను personally, if I had my child one day, I would not let them to go to social media. I rather want them to do the way I was brought up, like playing with friends, going to friends' house, wearing pajamas, pajama party చేస్తారు, or ఆడుకుంటారు, క్యారమ్ బోర్డ్స్, or else పెద్దవాళ్ళతో మాట్లాడుకోవడం, స్పెండ్ టైం చేయడం, ఫ్యామిలీ బాండింగ్ అంటే ఏంటో అది I cherish that, the way I was brought up. I don't know about you, Hari, but please definitely tell me how was your experience like? నేను అంటే చిన్నప్పుడు రియల్గా చెప్పాలంటే మేము 80s కిడ్స్ కాబట్టి సో మనకి అలాంటి టీవీ అప్పుడు దూరదర్శన్ ఉండేది. సాటర్డే సండే ఒక మూవీ వచ్చిందన్నమాట, దానికోసం ఎదురు చూసేవాళ్ళము. మోస్ట్లీ అవుట్ సైడ్లో ఆడేదాన్ని. అసలు ఎప్పుడంటే మనకి గూటీలని ఒకటి ఉండేదన్నమాట గేమ్, అది చాలా ఇంట్రెస్ట్ అనిపించేది. ఇంకో జంట ఆట అని, చిక్కుడు బిల్ల అని అండ్ ఇంకోటి అది దొంగ పోలీస్ ఏదో ఉంటుంది కదా, నేను దొంగ నేను పోలీస్. అండ్ ఐ థింక్ కబడ్డీ ఆడేవాళ్ళం, అండ్ బ్యాడ్మింటన్, వాలీబాల్ ఇవన్నీ ఆడేదాన్ని చిన్నప్పుడు మా ఫ్రెండ్స్తో స్కూల్లో. ఐ మిస్ దోస్ డేస్, వీ హ్యాడ్ సో మచ్ ఫన్. అండ్ కిస్ చేస్ అంట, పోలీస్ అంట, క్యారమ్ బోర్డ్స్, అండ్ డంప్స్టర్ ఆర్ట్స్, ఇంకా చాలా ఉండేవి. But how was it like social media? Did your parents give you that much time to go on Facebook? ఎందుకంటే ఆ టైం వరకు ఏంటి అంటే నేను ఫోన్ వచ్చింది నా హ్యాండ్లోకి, నేను 27 28 నాకు సో దట్స్ నాట్ చాయిస్ సోషల్ మీడియా అదంతా. ఐ థింక్ మీ పేరెంట్స్ అప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. నా టైంలో ఉంటే నాకు ఫోన్ వచ్చినప్పుడు ఐ థింక్ వాజ్ అ నోకియా, సమ్ స్మాల్ నోకియా ఉంటాయి కదా, ఇంటర్నెట్ ఉండదు, ఏం ఉండదు దాంట్లో. ఆ నోకియా వచ్చినప్పుడు 15 or 13 after I finished my 10th when I came to London, that's when my mother gave me a phone, bought me a phone. అప్పుడు దాకా నాకు ఫోనే ఉండదు. బయటకు వెళ్ళాలంటే అమ్మ ఫోన్ తీసుకుపోయేదాన్ని ఇంటి నంబర్ పికప్ చేయడానికి, అంతే. I was very strictly, like any other normal child would be brought up, I was very strictly brought up. Like పద్ధతి, ఈ టైంకి రావాలి, నువ్వు ఈ టైం చేయాలి, ఈ టైం పడుకోవాలి. I was very disciplined as a kid. మనకి ఏంటంటే ఇది ఆస్ట్రేలియా బ్యాన్ చేసింది కదా సోషల్ మీడియాది. రియల్గా చెప్పాలంటే గ్రేట్, అన్ని కంట్రీలో రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే న్యాచురల్గా పెరిగే కిడ్ బ్రెయిన్ అనేది చాలా బాగుంటుంది. ఈ సోషల్ మీడియాలో 2 hours మూవీ ఉందనుకోండి, అందులో ఎన్ని ఎమోషన్స్ వస్తూ ఉంటాయి, ఆ ఎమోషన్స్ అన్ని కిడ్స్ లోపల క్యారీ అవుతూ ఉంటుంది. అదనేది వాళ్ళ యొక్క డే లైఫ్ మీద ఇంపాక్ట్ అవుతుంది, న్యాచురల్ లైఫ్కి దూరంగా ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే కమ్యూనికేషన్ కూడా ఉండదు. అందుకే ఇఫ్ యూ నోటీస్ పీపుల్ హూ వాంట్ టు గెట్ అ జాబ్ ఆర్ ఎనీథింగ్, దే లాకింగ్ కమ్యూనికేషన్ బికాస్ దే ఆల్వేస్ ఆన్ ద ఫోన్. వేర్ ఈస్ ద ఫేస్ టు ఫేస్ ఐ కాంటాక్ట్, వేర్ ఈస్ ద, ఇప్పుడు ఒక ఇంట్లో నువ్వు వెళ్తావు, ఫ్యామిలీ ఇల్లు అన్నా ఎవరి ఇంట్లో, నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసింది ఏంటంటే అందరూ ఫోన్ మీద కూర్చుంటారు, ఎవరు మాటరు, అందరూ ఫోన్ మీదే. అయితే నేను అనుకుని ఏంటి ఇది, లైక్ ఆ కాలం పోయింది. లైక్ వే పీపుల్ హ్యావ్ ఐ కాంటాక్ట్, దే లుక్ అట్ ఈచ్ అదర్, దే టాక్ టు ఈచ్ అదర్. అందుకే లాట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ అవుతున్నాయి. లైక్ జాబ్స్ అయినా, రిలేషన్షిప్స్ అయినా, ఫ్యామిలీ అయినా, అది పోయింది. ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ టు టాక్ అది మళ్ళీ రావాలి, అండ్ ఐ థింక్ సినిమాలో చూపిస్తే బాగుంటుంది. బికాస్ సినిమాలో కూడా ఫోన్ ఎప్పుడు చూపిస్తారు or something. So they should propagate that way. Communication is very important for a person to develop in any kind of form.
దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటి అంటే సోషల్ మీడియాని కిడ్స్కి దూరంగా పెట్టడం అనేది చాలా మంచిది. I మన totally ఎవ్రీ agree. పేరెంట్ తీసుకోవాల్సిన గొప్ప నిర్ణయం. అందరు ఖచ్చితంగా పాటించాల్సింది ఏంటి అంటే సోషల్ మీడియాని కిడ్స్కి దూరం పెట్టండి. వాళ్ళ వెల్బీయింగ్ ఎంత బాగుంటుందంటే అది ఎక్స్పెక్ట్ చేయలేము. మనం ఒక 1 డే 2 డేస్ వాళ్ళ నుంచి ఫోన్ తీసేస్తే వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ చూడండి. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూ వాచ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ అనేది సోషల్ మీడియా ప్రాసెస్లో వెళ్ళిపోతుంది, కానీ న్యాచురల్ దేర్ ఓన్ థింకింగ్ ప్రాసెస్ ఎక్కడ ఉంటుంది? కంటిన్యూగా వాచ్ చేయడం వల్ల వాళ్ళు ఎప్పుడు థింక్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఓన్ వేని. సో మన పేరెంట్స్ కానీ ఇంకోటి ఏంటంటే స్కూల్లో కూడా సబ్జెక్ట్ రావాలి, సోషల్ మీడియాని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇప్పుడు ఎస్పెషల్లీ చాలా సెకండరీ స్కూల్స్. I totally agree. I think a lot of people nowadays in education syllabus, I hear from people, they're talking about like sex education, idi adi, science and everything. I think even technology should be a subject for kids to understand. ఎక్కడ వాడచ్చు, ఎక్కడ వాడకూడదు. బికాస్ కొన్ని పిల్లలు ఏం చేస్తారంటే ఈవెన్ ఇప్పుడు పేరెంట్ కంట్రోల్ ఉన్నా వాళ్ళు ఏమైనా చేయొచ్చు మనకు తెలియకుండా. అండ్ మళ్ళీ మనం ఏంటి వాళ్ళు ఫాలో అయినా బ్లాక్ చేసినా మనం తెలిసిపోతాయి, మళ్ళీ వాళ్ళు ట్రబుల్ అవుతారు. సో ఆ సోషల్ మీడియా అనేది ఐ థింక్ టిల్ ద హిట్ ఆఫ్టర్ maybe after inter or college or whatever, maybe max college lo they can use అనుకో, but schooling అయ్యేదాకా సోషల్ మీడియా ఉండకూడదు. బికాస్ అప్పుడు ఈ ఆలోచన రాదు ఫోన్స్ ఎందుకు అని. గేమ్స్ ఉన్నాయి, అవి ఆడుకోండి, మనుషులతో మాట్లాడండి. బికాస్ ద మోర్ యూ టాక్ ద మోర్ డెవలప్స్ యూ బికమ్ ద బ్రెయిన్ అని నాకు అనిపిస్తుంది. అంతే, ఎందుకంటే ఈ సోషల్ మీడియా ఎక్స్ప్లోర్ అవ్వడం వల్ల, ఈ సైబర్ బుల్లింగ్ ఉండడం వల్ల పిల్లల్లో కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా తగ్గిపోతుంది. అండ్ డిస్క్రిమినేషన్ అంటే ఒకరిని ఒకరు అనుకోవడం కానీ, అది నీకు ఇది వచ్చో నాకు ఇది రాదని, ఇప్పుడు స్నాప్చాట్స్ యూజ్ చేయడం వచ్చా యూజ్ చేయడం రాదా, ఇదేంటంటే కాంపిటీషన్ లాగా వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ. చాలామంది పిల్లలు నేను అబ్జర్వ్ చేశాను ఏంటంటే వాళ్ళు వస్తారు, అక్క ఆంటీ వాట్ ఎవర్, నాకు ఇది ఎలా చేస్తాను అది ఎలా చేస్తాను. లైక్ ఇప్పుడు ఐఫోన్లో ఇమోజీస్ ఉంటాయి, అవి ఎలా చేస్తారు వాళ్ళు తెలీదు. అండ్ ఇట్స్ నాట్ రైట్ us teaching them all this. They don't need that. As long as you have a child, don't put your phone anywhere around them. ఓకే, You hide your phone somewhere till they gone to bed. అప్పుడు ఫోన్ చెక్ చేసుకోండి వాళ్ళు లేనప్పుడు. అప్పుడు వాళ్ళు కూడా ఆ మైండ్లో ఉండదు ఫోన్ అంటే ఏంటో అని. అవును. బికాస్ చాలామంది కొంతమంది ఆర్ నాట్ ఎంకరేజింగ్ కిడ్స్ సోషల్ మీడియా. దట్ ఈస్ ద బెస్ట్ రైట్ డెసిషన్. కొంతమంది ఆర్ థింకింగ్ ఇట్స్ ఎ గుడ్ వే ఫర్ దెమ్ టు యూనో ఏంటి, నేను సోషల్ మీడియా వాడితే నేను ఇలా నేర్చుకోవచ్చు అలా నేర్చుకోవచ్చు అనుకుంటారు. బట్ ఇట్స్ ఆల్ కాంపిటీషన్స్ యాజ్ యూ సెడ్. ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే కాన్ఫిడెంట్ అనేది, ఆత్మస్థైర్యం అనేది అది మన లోపల ఒక భాగమే ఉన్నప్పుడే దాన్ని మనము సొసైటీ కానీ సమాజం కానీ ఎదుర్కోవడానికి ఒక అవకాశం మనలో ఉంటుంది. ఆ కాన్ఫిడెంట్ని డెవలప్ చేసుకునే ప్రాసెస్లో చాలా మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు స్కిన్ డిస్క్రిమినేషన్, మనకేంటి అంటే కొన్ని యాడ్స్ ఇస్తూ ఉంటారు, ఏమని, మీరు నల్లగా ఉన్నారు ఈ క్రీమ్ వాడండి మీరు తెల్లగా You అవుతారు. mean Fair and Lovely? పబ్లిక్లో ఐ డోంట్ నో టాక్ చేయాలి తెలీదు, మనం నేమ్ చెప్పకుండా ఉంటే బెటర్. But back in the day, that was like a taboo. యాక్చువల్లీ అవును, It is back in the day. I think when I was in my 80s, after I was born, maybe not 80s కాదు, I think when I was around 13 or 14, నేను టీవీలో నేను చదువుకున్న స్కూల్లో నేను ఎప్పుడు టీవీ వాచ్ చేస్తే ఈనాడు జెమిని, ఫేర్ అండ్ లవ్లీ వేసుకోండి మీరు తెల్లగా అయిపోతారు మీరు ఇలా అయిపోతారు. అండ్ నాకు అది ఆ పిచ్చిదనం నాకు కూడా పుట్టింది. అది నేను ఒక నిజంగా అవుతారా అని నేను కూడా మొదలెట్టా ఆ పిచ్చిదనం. అది బ్రాండ్ ఐ కాంట్ సే వాట్ బ్రాండ్, బట్ ఫేర్ అండ్ లవ్లీ, పాండ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ టాబు ఉండేది అప్పుడు. ఇప్పుడు లేదు అనుకుంటా, ఐ డోంట్ నో, టీవీలో మనం చూడలేదు, ఎక్కడ కనిపించట్లే, బట్ ఆ కాలంలో బాగా ఉండేది. అండ్ మనుషులు, నేను ఏమైనా కిరాణీ షాప్ వెళ్ళినా ఏమైనా సూపర్ మార్కెట్ వెళ్ళినా ఎప్పుడు మనుషులు అడ్వర్టైజ్ చేసేవాళ్ళు బాగా, ఇది బాగుంటుంది అది బాగుంటుందని. బట్ ఆఫ్టర్ దట్ ఐ థింక్ దే హ్యావ్ స్టాప్ దట్ because people are feeling inferior complex. People are not liking it. As you said about skin discrimination, because tellaga unna nalaga unna, that is not what actually it is. But చాలా మంది అనేవాళ్ళు నన్ను చిన్నప్పుడు, నేను డార్క్ ఉన్నాను నేను ఇలా ఉన్నాను,
బట్ నాకు కొంచెం అనిపించింది ఆ బాధ ఉంటుంది కదా లైక్ స్కిన్ అంటే ఏంటి నా స్కిన్ అలా ఉంది అని కొంచెం ఎవరైనా ఫీల్ అవుతారు. అదే నిజంగా పెద్దవాళ్ళు అలా అనకుండా అంటే కిడ్స్కి అది ఎంత ఇంపాక్ట్ అవుతుందని వాళ్ళకి తెలియదు. యాక్చువల్లీ చెప్పాలి అంటే మనకి ఇక్కడ మీరు ఎంత ఆ టైంలో నువ్వెంత గో త్రూ అయినావో అర్థమైపోతుంది ఇక్కడ. బట్ ఏంటి అంటే ఆ స్కిన్ డిస్క్రిమినేషన్ కలర్ అనేది ఒక దానికి నిర్వచనం లేదు. సెకండ్ వన్ ఏంటి అంటే అందానికి ఒక ఎక్స్టర్నల్ నిర్వచనం అనేది ఉండదు, అది ఇంటర్నల్కి సంబంధించింది. ఇంకంటే ఒక మనసుకి మనం అందం ఇవ్వచ్చు, కానీ ఎక్స్టర్నల్ దానికి అందం అని లేదు. అంటే తెల్లగా ఉంటేనే అందంగా ఉందని ఎక్కడ లేదే, సో బ్లాక్గా ఉంటే అందం కాదని ఇక్కడ లేదే. అది మన సొసైటీలో అది ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసేసుకొని ఎదుటి వాళ్ళ మీద పెట్టేస్తున్నారనమాట. మీరు నల్లగైపోయారు లేదా తెల్ల, అది మోస్ట్ ఏంటంటే ఫెస్టివల్స్లలో మనం చూస్తూ ఉంటాం గ్రూప్ ఆఫ్ పీపుల్లో. I totally agree with you, but if you also know మన తెలుగు సినిమాలైనా బాలీవుడ్ సినిమాలైనా తెల్లవాళ్ళు ఎక్కువ టాబు చూపిస్తున్నారు, లైక్ హీరోయిన్స్ అయినా యాక్టర్స్ అయినా, అండ్ దే నాట్ షోయింగ్ న్యాచురల్ హోలిస్టిక్ కలర్ లైక్ ఆ న్యాచురల్ స్కిన్. ఇప్పుడు మనం డార్క్ లైట్ అయినా సినిమాలో ఎందుకు అవ్వలేము? ఎస్, ఐ డోంట్ అండర్స్టాండ్. నాకు చాలా నచ్చేది కాదు తెలుగు ఫిల్మ్స్లో. ఒకప్పుడు చాలా సినిమాలు చూసేదాన్ని. నేను ఎప్పుడు అనుకున్న మైండ్లో ఎందుకు ఎప్పుడు నార్త్ ఇండియన్ హీరోయిన్స్ తెస్తారు, మన వాళ్ళు ఎందుకు తేరు? చాలామంది మనలాగా మేబీ తెల్లగా లేకపోయినా నల్లగా బ్రెయిన్ ఉంది, బ్యూటీ ఉంది, బట్ అది ప్రాపర్గా చేయకుండా మన తెలుగు కల్చర్ని మన తెలుగు సంస్కృతం భాష తేకుండా వేరే వాళ్ళు డిఫరెంట్ భాషలో ఎందుకు? I don't understand why they do that in Telugu films or anything. Bollywood అయితే వాళ్ళు బాలీవుడ్ వాళ్ళే పెడతారు, నార్త్ ఇండియన్సే సగం మంది నార్త్ ఇండియన్సే. తెలుగులో కొంచెం వస్తున్నారు ఇప్పుడు, బట్ అప్పుడు ఎవరు వచ్చేవారు కాదు. అండ్ నేను దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. ఐ డోంట్ అండర్స్టాండ్, మేబీ లాట్ ఆఫ్ పీపుల్ మైట్ అగ్రీ విత్ మీ, మైట్ నాట్, ఇట్స్ దేర్ చాయిస్. బట్ నాకు అనిపిస్తుంది బ్యూటీ ఈజ్ నాట్ జస్ట్ ద స్కిన్, it's your brain and how you talk and how you look. And we should not discourage people if they're fat or if they're slim, because fat అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. నేనేం మిస్ పర్ఫెక్ట్ కాదు. నేను కూడా చిన్నప్పుడు చాలా చబ్బీగా లడ్డూలాగా ఉండేదాన్ని. ఇప్పుడు కొంచెం ఎక్సర్సైజింగ్, కొంచెం డైటింగ్ ఇవన్నీ చేస్తాం, దట్స్ నార్మల్. ఫైన్. మనకి ఒకరికి చూపించుకోవడానికి కాకుండా మన హెల్త్ అనేది ఎలా ఉంది, నా హెల్త్ ఎలా ఉంచుకోవాలి, హెల్తీగా ఉన్నానా అనేది చూపించుకుంటే సరిపోతుంది. You have to feel good. To feel good, you have to feel better in what you do. And there's so many other ways of losing weight, not by any supplements, not by drinking this, that, injections. ఇవి కాదు. మన లాంగ్ రన్లో మన హెల్త్ ఎవరు చూసుకోరు హరి. మన ఫ్యామిలీ అయినా, మన హస్బెండ్ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా మనం ఆ స్టెప్ మన నుంచి రావాలి. మనం బాగుండాలి, లైఫ్లో మనకి కష్టాలు రాకూడదు. ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తాయి, హార్ట్, బీపీ, ఒబెసిటీ చాలా ఉంటాయి. బట్ టు స్టాప్ దాట్ మనం ఏం చేయాలి? మనం ఫుడ్ వైజ్ క్వాంటిటీ ఓవర్ క్వాలిటీ. ఇట్స్ నాట్ హౌ మచ్. ఇప్పుడు ఇంత అన్నం అంటే ఇంత అన్నం తినడం కాదు, మనకు కొంచెం తినుకుంటే ఆటోమేటిక్గా నెమ్మదిగా కొంచెం కట్ డౌన్ చేసి షుగరు, సాల్ట్, అన్ని ఆయిల్స్ అన్నీ కట్ డౌన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం తగ్గుతాం. మన ప్రాబ్లం లేదు. బట్ మనుషులు థింక్, నాకు థైరాయిడ్ ఉంది కదా, నాకు ఇది ఉందా, నేను అవ్వలేను. ఎందుకు అవ్వలేవు? మన మైండ్లో ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ అవర్ మైండ్. ఇట్స్ నాట్ వాట్ వీ ఈట్, ఇట్స్ నాట్ వాట్ వీ ఎక్సర్సైజ్. Diet, rightful eating, and correctగా ఇట్స్ లైక్ 150% is based on your diet. 10% is on your fitness. అండ్ మనుషులు ఏం చేస్తారు? ఫిట్నెస్ మీద ఫోకస్ అవుతారు, డైట్ మీద ఫోకస్ అవ్వరు, నెగ్లెక్ట్ అవుతారు. కానీ ఏదైనా కానీ వెయిట్ కానీ ఏదైనా మనకు లైఫ్లో ఒకటి స్ట్రగుల్గా అనిపిస్తూ ఉంటే ప్రాక్టీస్, మనం ఎందుకు అలా అవుతున్నాము. సెకండ్ ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, చాలామంది తెలియదు. ఇంకొకటి ఏంటంటే మనకి డెలివరీ తర్వాత వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు, ప్రెగ్నెన్సీలో వెయిట్ ఉంటుంది, హార్మోనల్ చేంజెస్ కంటిన్యూషన్ అవుతూ ఉంటాయి. ఉమెన్ లాట్ ఆఫ్ థింగ్స్, వాళ్ళకి మిల్క్ ఇవ్వాలి, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలంటే మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. సో కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంటుంది కాబట్టి వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. బట్ ఏంటి అంటే అది అనేది మెయిన్ కాదు. నువ్వు ఆ టైంలో కూడా కాన్ఫిడెంట్గా ఉండి నీ బాధ్యత నువ్వు తీసుకుంటూ వెళ్తే అయిపోతుంది. బట్ కొంతమంది కామెంట్ చేస్తారు, ఏంటి లావ్ అయిపోయావని చెప్పేసి. వాళ్ళకి నేను చెప్పాల్సింది ఒకటే అనుకుంటున్నానంటే, హార్మోనల్ చేంజెస్ అవుతాయి,
ఉమెన్ స్ట్రెస్ తీసుకుంటుంది, స్ట్రగుల్ అవుతుంది, కిడ్స్ని పెంచుకోవాలి, ఫ్యామిలీని చూడాలి, జాబ్ చేయాలి, మల్టీ టాస్కింగ్. ఆ మల్టీ టాస్క్ని ఫేస్ చేసి నిలబడాలి అని అంటే ఎంతో ఆత్మస్థైర్యం కావాలి. ఈ కామెంట్స్ని ఏవి పట్టించుకోకుండా మైండ్ఫుల్ ఈటింగ్ తినుకుంటూ హెల్తీగా ఉంటే సరిపోతుంది. ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఇలా ఉండాలి అలా ఉండాలని జడ్జ్ చేసే అవకాశం ఎవరికి ఇవ్వకూడదు. ఎవరికి ఎలాంటి రైట్ లేదు. మన బాడీ, మన శరీరం, మన థాట్స్, మన లైఫ్, మన జీవితం. సో ఎవరికి ఛాన్స్ ఇవ్వకండి. ధైర్యంగా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళండి. నీ ఒపీనియన్ ఏంటి నాయనా? హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, బట్ ప్రెగ్నెన్సీ అనే టాపిక్ తెచ్చావు కదా, దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే చాలామంది ప్రెగ్నెంట్ అయ్యకముందు పెళ్ళి అయ్యకముందు సన్నగైపోతారు. దట్ ఈస్ కామన్ కదా హరి, యూ నో అండ్ ఐ నో. దే డోంట్ కీప్ ద సేమ్ రొటీన్ గోయింగ్ ఈవెన్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. అది చాలామంది తప్పులో వెళ్తున్నారు. కొంతమందికి తెలుసు, కొంతమంది తెలీదు. ఎలా అంటే ప్రెగ్నెన్సీ తర్వాత ఇంకా పిల్లలు ఉన్నారు కదా, మనం ఏం ఎక్సర్సైజ్ చేస్తాం, మనం ఏం చేస్తాం, వాళ్ళు ఇంకా ఓవర్ వెయిట్ అవుతారు. సో వాట్ యూ షుడ్ డూ, ఏం చేయాలి? ఎక్సర్సైజ్, ఆ సేమ్ ఎక్సర్సైజ్ రొటీన్ కంటిన్యూ చేసింది సేమ్గా కంటిన్యూ చేయండి. బికాస్ ఐ ఫీల్ బోత్ షుడ్ డూ ఇట్ టుగెదర్. అంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ అనే వాళ్ళు ఏం చేయాలంటే మోటివేట్ చేస్తారు ఈచ్ అదర్. లైక్ ఇక్కడ వాళ్ళు చాలా మంది అదే చేస్తారు. జిమ్ వెళ్ళినప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ గో టుగెదర్, దే డూ వెయిట్ లిఫ్టింగ్ టుగెదర్, దే డూ ఎక్సర్సైజ్, దే బడీ అప్ ఛాలెంజ్ తీసుకుంటారు అండ్ హెల్దీ డైట్ తింటారు. సో ఇప్పుడు ఇఫ్ యూ లివింగ్ ది పార్ట్నర్, స్టార్ట్ ఫాలోయింగ్ దట్ active kind of thing than always sitting on the phone or doing this and that. Spend time as a family time with kids, family, because that will help you in the long run. అని నా ఒపీనియన్. అంతేనాయనా. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలిసి సపోర్ట్ ఈచ్ అదర్ చేసుకుంటే స్ట్రెస్ లెవెల్ తగ్గుతుంది, ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, కిడ్స్ హ్యాపీగా ఉంటారు, ఓవరాల్ వెల్బీయింగ్ అనేది పెరుగుతుంది, సొసైటీ కూడా హ్యాపీగా ఉంటుంది. సో సపోర్ట్ ఈచ్ అదర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఈ కంట్రీలో మన ఇండియన్స్ కానీ ఎవరైనా ఏ కంట్రీ నుంచి అయినా ఈ కంట్రీకి వచ్చినప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఇక్కడ ఉండదు. భార్య భర్తలు కిడ్స్ని చూసుకోవాలి, జాబ్ చేసుకోవాలి, మల్టీ టాస్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటి టైంలో స్ట్రెస్ అవుతూ ఉంటారు. ఖచ్చితంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తూ ఉంటాయి. బట్ ఏంటి అంటే ఆ టైంని మనము ఎలా ప్లాన్గా చేసుకోవాలి అంటే, ఒక 1 అవర్ తను రెస్ట్ తీసుకుంటే తన హస్బెండ్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు కిడ్స్ని కొద్దిగా టైం చూసుకోవడం, తను ఒక బయటికి వెళ్ళడం, జస్ట్ వాక్ అయినా పర్వాలేదు, నేచర్ని ఎక్స్ప్లోర్ చేసినప్పుడు స్ట్రెస్ లెవెల్ తగ్గుతూ ఉంటాయి అన్నమాట. కంటిన్యూగా ఒకరి బాధ్యత తీసుకోకుండా ఈచ్ అదర్ సపోర్ట్ చేసుకుంటూ బాధ్యత రెస్పాన్సిబిలిటీ పంచుకుంటూ ఉంటే డెఫినెట్లీ అనేది ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అది ఇంకోటి ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది లేకుండా ఉంటుంది. అప్పుడు స్ట్రెస్ లెవెల్ తగ్గిపోకుండా ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఓవర్ ఈటింగ్ కూడా తగ్గిపోతుంది, హ్యాపీగా ఉండగలుగుతారు. లైక్ యూ సెడ్, నేను ఒక్కటే యాడ్ చేస్తా, ఇట్స్ అబౌట్ 50-50. ఇప్పుడు దే హ్యావ్ టు టేక్ టర్న్స్. వన్ యూ హ్యావ్ ఎ కిడ్, ఇద్దరు టర్న్స్ తీసుకోవాలి. ఒక్క మీద ఇవ్వడం కాదు, ఓ మా ఫ్యామిలీ, మా అమ్మ నాన్న, అది కాదు. యూ బోత్ హ్యావ్ టు టేక్ అ బాధ్యత, లుకింగ్ ఆఫ్టర్ అ కిడ్, బ్రింగింగ్ అప్ ద కిడ్ అండ్ థింక్ మా వైఫ్కి ఎంత స్ట్రెస్ అవుతుంది, ఓ మా హస్బెండ్కి ఎంత అవుతుంది. యూనో ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ వన్ సైడ్, ఇట్స్ అబౌట్ 2 sides when you're in a marriage. What is your intake about marriage? అంటే మ్యారేజ్ అంటే ఇద్దరికి ఉన్న ఒక అండర్స్టాండింగ్. మనకి ఏంటి అంటే ఒక పేషెన్స్, అండర్స్టాండింగ్, రెస్పెక్ట్ ఈచ్ అదర్ అండ్ ఇద్దరి మధ్యలో డామినేట్ లేకుండా ఉండడము అండ్ మూడో వ్యక్తికి పర్మిషన్ ఇవ్వకపోవడం. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఇద్దరు డిస్కషన్ చేసుకుంటే అది అక్కడి వరకే ఉంటుంది, సర్దుమణిపోతుంది. ఇప్పుడు ఒక ఉమెన్ ఉందనుకోండి, ఒక మెన్ ఉన్నారు, వారు భార్య భర్తల్లో ఉన్నారనుకోండి, భార్యకు కోపం వచ్చి వాళ్ళ మదర్కి వరకు వెళ్ళిపోయింది అనుకోండి, వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. భర్త కోపం వచ్చిందనుకోండి, వాళ్ళ పేరెంట్స్ వరకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఏమవుతుందంటే భార్య సైడ్ వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ హస్బెండ్ యొక్క థాట్స్ నచ్చవు, ఖచ్చితంగా హస్బెండ్ సైడ్ ఉన్న వాళ్ళకి భార్య అనే మాటలు వాళ్ళకి నచ్చవు. సో అక్కడ ఏమవుతుందంటే పెద్ద అయిపోతుంది. సో ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవ్వాలంటే అది ఇద్దరి మధ్యలో ఉన్నప్పుడే సార్ట్ అవుట్ అవుతుంది. మూడో వ్యక్తిని ఎప్పుడు ఇన్వాల్వ్ చేయకూడదు. మనకి శాస్త్రాల్లో కానీ అన్నిట్లలో కానీ మనకి చెప్పింది ఏంటి అని అంటే, డోంట్ బ్రింగ్ థర్డ్ పర్సన్ తీసుకురాకూడదు. భార్య భర్తల మధ్యకి మూడో వ్యక్తి ఎవరు రాకూడదు. అంటే భగవంతుడు కూడా భార్య భర్తల మధ్యకి రాకూడదు అనేది ఉంటుంది. బట్ అది బ్రేక్ అయినప్పుడే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి. సో ఆ బాండ్ నిలుపుకోవాలంటే ట్రస్ట్, రెస్పెక్ట్, ఈచ్ అదర్ మీద ఒక నమ్మకం ఉన్నప్పుడే ఆ బాండ్ అనేది సర్వైవ్ అవుతుంది. ఈ కాలంలో ఏమైందంటే అది లాక్ అవుతుంది. అది చాలా ఇంపాక్ట్స్ ఉంటాయి, చాలా రీసోర్స్ ఉంటాయి, దాన్ని మనం ఏం చేయలేము. సో బట్ ఏంటి అంటే
ఆ రీసోర్స్ని దరిదాపులు రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. ఎందుకంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీని చిల్డ్రన్ని కాపాడుకోవాల్సింది ఒక ఫ్యామిలీ. మనకేంటంటే ఇప్పుడు ఏంటంటే కంపాటబిలిటీ వస్తుంది కదా మనకి. అంటే కిడ్స్ని కంపేర్ చేయడం కానీ, ఫ్యామిలీస్లో ఒక ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీ కంపేర్ చేసుకోవడం కానీ, తను అలా చేస్తుంది నువ్వు ఎందుకు చేయట్లేదని కానీ, అంటే వైఫ్ హస్బెండ్ వాళ్ళు ఇలా చేస్తున్నారు ఇలా అనుకోవడం కానీ, ఇలా కంపారిజన్ చేసినప్పుడు ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతూ ఉంటాయి. ఈ కంపారిజన్ మారినప్పుడు మాత్రమే ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది లోపల నుంచి. సో ఈ కంపారిజన్ని కిడ్స్ మధ్యలో ఉంచడం అనేది వాళ్ళ యొక్క అంటే ఆత్మస్థైర్యాన్ని అనేది ఇది కుంగతీస్తుంది. కంపేర్ చేసినప్పుడు ఆ కిడ్ అలా చేస్తారు, ఆ ర్యాంక్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, 90% అంట అన్నప్పుడు వీళ్ళ లోపల ఒక ఇన్ఫీరియారిటీ అనేది డెవలప్ అయిపోతుంది అనమాట. సో ఆ కంపారిజన్ మానేసి పేరెంట్స్ నుంచే స్టార్ట్ అవుతుంది కంపారిజన్. సో పేరెంట్స్ చేంజ్ అవ్వాలి ఇక్కడ డెఫినెట్లీ. నో కంపారిజన్ ప్లీజ్, దయచేసి కిడ్స్ని కంపారిజన్ చేయకండి. సో ఆ కంపారిజన్ మానిపించాలి అని అంటే నీలో ఉన్న థాట్స్ ఏంటి నైనా? ఐ మీన్ హరి గారు అంటే ఇట్స్ నాట్ మీ పర్సనలీ, బట్ ఐవ్ సీన్ దిస్ అ లాట్ హ్యాపెనింగ్ వన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ ఇండియా. అంటే నేను స్కూలింగ్ అంటే మీరు చెప్పారు కదా ఆల్రెడీ బిగినింగ్లో ఐ స్టడీ ఇన్ ఇండియా అని. ఐ స్టడీ ఇన్ భారతీయ విద్యా భవన్ నాలంద ఇన్ హైదరాబాద్. సో స్కూల్లో ఎప్పుడు ఆ కాంపిటీషన్ ఉండేది. ఇట్స్ నాట్ ఓన్లీ ఆ ఫ్యామిలీ, మన ప్రిన్సిపల్సే వాళ్ళు అంటారు వీళ్ళు ఇంత ర్యాంక్ వచ్చింది, అంత ర్యాంక్ వచ్చింది, నీకు కూడా రావాలి. ఆ ప్రెషర్ అండ్ ఫ్రెండ్స్ మన కాన్వర్సేట్ చేస్తాం, నాకు ఇంత వచ్చింది, నీకెంత వచ్చింది, ఎంత వచ్చింది, అండ్ ఇట్ మేక్స్ అస్ ఫీల్ లెఫ్ట్ అవుట్. లైక్ బికాస్ స్కూల్స్లో ఒక గ్రూప్స్ ఉంటాయి. నేను అబ్జర్వ్ చేసింది నేను చిన్నప్పుడులో, లైక్ ఇప్పుడు నాకు డిస్టింక్షన్ వచ్చింది అనుకో, నేను ఒక డిస్టింక్షన్ గ్యాంగ్ వెళ్తా, మెరిట్ గ్యాంగ్ అయితే మెరిట్ వెళ్తా, పాస్ అయితే పాస్, ఫెయిలియర్ అంటే ఫెయిలియర్. అవన్నీ ఉంటాయి కదా మనకి తక్కువ చేస్తాయి. And you think it's only parents are maybe 10-15% అనుకో, because వాళ్ళు సొసైటీ చూస్తారు, మనుషులు చూస్తారు, they talk to people, but that has a really big influence in us which is always there lifelong, and we can't let go of that. A comparison అంటే పెద్దవాళ్ళు టీచర్స్ కూడా నా ఒపీనియన్లో అనిపిస్తుంది, బికాస్ ప్రిన్సిపల్స్ కూడా టీచర్స్ కూడా చెప్తారు వాళ్ళు బ్రైట్ స్టూడెంట్. క్లాస్లో ఏంటి స్కూల్లో వెళ్ళినప్పుడు ఇప్పుడు లీడర్స్ ఉంటాయి కదా, లైక్ క్లాస్ క్యాప్టెన్స్ అంటారు. అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు క్లాస్ క్యాప్టెన్స్ ఉన్నవాళ్ళు. సో దే యూస్ టు సెలెక్ట్ హూ ఇస్ ద బెస్ట్ వన్, అండ్ వాళ్ళు వచ్చి మనకి డామినేషన్ అనిపిస్తుంది స్కూల్లో. అంటే ఈ హోంవర్క్ చేయలేదు, మనం ఇది చేయలేదు, ఇవన్నీ ఉంటాయి. అండ్ మనకి ఎనిమిటీ వస్తాయి ఫ్రెండ్షిప్స్లో. సో ఐ ఫీల్ ఇట్స్ సొసైటీ, మన టీచర్స్, ప్రిన్సిపల్స్ అండ్ మన ఫ్యామిలీ, వాళ్ళందరూ మారాలి. ఇట్స్ నాట్ ఓన్లీ ఆ ఫ్యామిలీ, బికాస్ వాళ్ళు మారితేనే సొసైటీ మారుతుంది అని నా దృష్టిలో, నా ఒపీనియన్ అది. నేను అనుకుంటాను సర్లే నా గురించి జెలిసీలే అలా నవ్వుకోను, బికాస్ ముందు ఐ యూస్ టు టేక్ నెగటివిటీ ఇన్ అ బ్యాడ్ వే. అంటే ఇప్పుడు మనుషులు ఏమైనా మాట్లాడినా, నెగిటివ్ చెప్పినా, నాకు రీచ్ అయినా నాకు చాలా బాధగా ఫీల్ అయ్యేదాన్ని. నేనేం తప్పు చేశాను, నేను ఇలా ఫీల్ అవ్వాలి, అలా ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు నేను బయటికి చూపిస్తున్నాను కాదు, బట్ యాజ్ ఐవ్ గ్రోన్ ఓల్డర్ ఇన్ మై ఏజ్ అండ్ ఓల్డర్ విత్ ఎక్స్పీరియన్స్, ఐ లాఫ్ అబౌట్ ఇట్, బికాస్ ఆ స్టోరీ ఎవరైనా చెప్పినా అది నిజమా కాదని నాకే తెలుస్తుంది. వేరే వాళ్ళు నన్ను అక్యూజ్ చేసి, నన్ను గొడవ పెట్టి, నాతో ఫైట్ చేసినా నేను లైట్ తీసుకుంటా, బికాస్ నాకు తెలిసిన స్టోరీ వాళ్ళకి తెలీదు. వాళ్ళు నన్ను క్లారిఫై చేసుకొని కూర్చొని నాతో మాట్లాడితే మంచిగా ఏమైంది, వాట్ ఈస్ యాక్చువల్ స్టోరీ ఏంటి అని తర్వాత వాళ్ళు డిసైడ్ అవ్వాలి అది నిజమా కాదా. బికాజ్ ఎక్కడుంది ఎవిడెన్స్ ఉంటేనే ప్రూఫ్ ఉంటుంది. ప్రూఫ్ లేకుండా పోతే ఎవరో ఏదో గాల్లో వాగితే అది నిజం అయిపోతుందా? అది అవ్వదు కదా. అందుకే తీసుకోకూడదు ఏ కామెంట్స్ని, ఏది కానీ మన వరకు, మన హార్ట్ వరకు తీసుకోకూడదు, అంతే అనమాట కదా. ఎగ్జాక్ట్లీ రైట్ హరి గారు. ఓకే, ఇంకోటి ఏంటంటే నైనా, మనకు డే లైఫ్లో మనం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటాం, ఓకేనా. ఆ స్ట్రగుల్స్ ఫేస్ నిలబెట్టాలి అంటే మనకు ఒక ఇన్స్పిరేషన్ కోటో లేకుంటే ఇన్స్పిరేషన్ పర్సన్ మనం రిమెంబర్ చేసుకుంటూ ఉంటాం. నీ లైఫ్లో ఇన్స్పిరేషన్గా అనిపించిన పర్సన్ ఎవరు? దట్స్ వెరీ హార్డ్ క్వశ్చన్ హరి. ఎందుకంటే there's no one is particular inspiration for me. But recently I've been following someone on my Instagram called Jay Pal. He is a person who's very inspiring for me, and
ఎందుకు ఇన్స్పైరింగ్ అంటే the way he helps people, like who can't find a job in London, who struggle for a job. I've been following for a couple of months and I find it very inspiring the way he helps people to get jobs. But like నాకు నచ్చింది ఏంటంటే he makes time in a sense, whatever time it is in the day, whenever he's free, he gets on his Instagram live, he interacts with people. అలాగే చేసే వాళ్ళు చాలా తక్కువ హెల్ప్ చేసేవాళ్ళు, మనుషులు స్ట్రగుల్ అనే వాళ్ళు. ఇప్పుడు కొత్త స్టూడెంట్స్ వస్తున్నారు జాబ్స్ కోసం, ఏమైనా కోసం చాలా కష్టాలు ఫేస్ అవుతున్నారు. అండ్ అలాగా మన మనుషుల్లో చూసింది ఎవరు కనిపించలే. హూస్ యోర్స్? ఐ మీన్ నాకు వివేకానందుడు అంటే చాలా ఇన్స్పిరేషన్ అనమాట. యాక్చువల్లీ వివేకానందుని కొటేషన్స్ అంటే నాకు రియల్గా అమేజింగ్ అనిపించేవి. చాలా ఇన్స్పైర్గా ఉంటుంది. వివేకానందుని గారి జీవితం అనేది మనకు అందరికీ ఆదర్శంగా అనిపిస్తుంది. తను ఎలా మన దేశం గురించి, మన కల్చర్ గురించి విదేశాలలో పోడ్కాస్ట్ చేశారనేది అసలు రియల్గా అమేజింగ్ పర్సన్. నా లైఫ్లో ఫస్ట్ ఇన్స్పిరేషన్గా తీసుకునేది వివేకానంద గారు. దట్స్ వెరీ నైస్. ఐ మీన్ ఇన్స్పిరేషన్ అంటే ఇట్ హ్యాస్ టు బీ సమ్వన్ అనదర్ కదా, కోట్స్ అయినా ఏమైనా. అంటే నేను బాగా ఉపాసన కామనేని ఎంటర్ప్రెనర్ ఫాలో అవుతాను. తను చేసేవి చాలా ఇన్స్పైరింగ్ ఉన్నాయి. అండ్ యూనో ఐ ఫాలో సమ్ ఆఫ్ దమ్. యూనో నైనా మన డే లైఫ్లో మనము ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాము ఎప్పుడైనా కానీ. సో ఆ ఫంక్షన్లో అనేది కంపారిజన్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ డ్రెస్సింగ్ని, జ్యువెలర్స్ ఎక్కువ పెట్టుకోవడం కానీ, లేకుంటే డ్రెస్ స్టైల్ మీద కానీ కామెంట్స్ అవన్నీ చేస్తూ ఉంటారు. సో మోస్ట్ వెళ్ళగానే నీ డ్రెస్ బాగుంది, ఒకరిని కామెంట్స్ చేయడం, ఒకరిని అన్కామెంట్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే లోపల ఒక ఇన్ఫీరియారిటీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. బట్ ఏంటి అంటే ఆ టైంలో ఆ కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ చేసుకొని ఆ ఫంక్షన్లో ఎలా మనం వెలగాలని నీ ఒపీనియన్? నా ఒపీనియన్ ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి నగలు అంటే అంటే చాలామంది చెప్తారు ఎవ్రీ నగలు మనం వేసుకుంది హ్యాస్ అ సర్టన్ మీనింగ్ టు ఇట్. అంటే ఇప్పుడు మన పెద్ద మనిషి అయినా, పెళ్లి కూతురు అయినా, మ్యారేజ్ అయినా, శ్రీమంతం అయినా, ఎవ్రీథింగ్ ఆ కల్చర్, ట్రెడిషన్, జ్యువెలరీ హ్యావ్ ఎవ్రీ మీనింగ్ టు ఇట్. బట్ కొంతమంది లైక్ మై సెల్ఫ్, ఐ డోంట్ రియల్ లైక్ అ లాట్ ఆఫ్ జ్యువెలరీ మై సెల్ఫ్. నేను చాలా సింపుల్గా ఉంటా. సింపుల్ అట్రాక్ట్స్ అనిపిస్తుంది మనుషుల్ని, బికాజ్ ఆ మనుషులకి మనం గుర్తు ఉంటాం. సో నేను ఎక్కువ వేరే వాళ్ళని పట్టించుకోను. నేను ఎలా డ్రెస్ అని నేను అలాగే ఉంటా. ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు కదా, మీరే చూస్తున్నారు కదా నన్ను. This is how I am. I like to be natural, simple, because I think it attracts people towards you and want to talk to you, want to get to know you. And you should not really care what others think. Ani na opinion, basically. థ్యాంక్ యూ సో మచ్ నైనా. నా పోడ్కాస్ట్కి రావడం, ఫస్ట్ పోడ్కాస్ట్ నీతో చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా ప్రేక్షకులకి కాన్ఫిడెన్స్లో మీ వర్డ్స్లో కొన్ని వర్డ్స్ చెప్పాలంటే చెప్తారు? థ్యాంక్ యూ హరి గారు. సారీ హరి. కాన్ఫిడెన్స్ అంటే వేరే వాళ్ళని ఎవరిని పట్టించుకోకు. నీకేంది రైట్ ఓ రాంగో నీకే తెలుసు. సో ఫాలో విత్ యువర్ హార్ట్, ఫాలో విత్ యువర్ డ్రీమ్స్, డూ వాట్ మేక్స్ యూ హ్యాపీ. That is my end of the day, and I'm really glad I could make it, and I'm so happy it's your first one. So many more successes to go, and all the best, Hari. థ్యాంక్ యూ. Thank you so much. కాన్ఫిడెన్స్ని మనం ఒక ఆభరణంగా లోపల పెట్టుకోవాలి. అంటే ఒక డైమండ్ లాగా వెలుగుతూ ఉంటుంది. అది డే లైఫ్లో మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అది ఒక స్ప్రెడ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. నో నీడ్ జ్యువెలరీస్ అవన్నీ నేను మనకి యొక్క సైడ్ వేలో పెట్టుకుంటే బాగుంటుంది, కానీ అవి మెయిన్గా కాకుండా కాన్ఫిడెన్స్ అనే ఆభరణాన్ని ఇంటర్నల్గా డెవలప్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తే లైఫ్లో గమ్యాన్ని మనం సాధిస్తాం, మన గోల్స్ని సాధిస్తాము. డే లైఫ్లో వచ్చే కష్టాలను అన్నింటినీ ధైర్యంగా నిలబడి ముందుకు వెళ్తాము. సో ధైర్యానికి చిహ్నంగా కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకుంటూ మీరు మీ లైఫ్లో సక్సెస్ సాధించాలని, మిమ్మల్ని ఎవరైనా క్రిటిసైజ్ చేసినా ఇగ్నోర్ చేయండి, ఏమైనా నెగిటివ్ కామెంట్స్ వచ్చినా ఇగ్నోర్ చేయండి. మీ లైఫ్ని, మీ ఫోకస్ని ముందుకు వెళుతూ ధైర్యంగా మీ యొక్క కాన్ఫిడెన్స్తో లైఫ్ని సాధిస్తూ మీ యొక్క గోల్ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క డాక్టర్ హరిదేవి బండారి.